హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి ప్రీవియస్ డే రోజు మనం ఇచ్చిన స్టాక్స్లో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, మనం ఎక్కడ ట్రేడ్ చేసాము, ఏ విధంగా ప్రాఫిట్ తీసుకున్నాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అయితే మనం ఏం చేస్తామంటే మన ప్రైస్ యాక్షన్ ప్రకారం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మాత్రమే స్టాక్లో ట్రేడింగ్ చేసుకోవడానికి వన్ డే బిఫోరే మనం స్టాక్ సెలెక్షన్ చేసుకుంటాము. రెసిస్టెన్స్ సపోర్ట్ అనే లెవెల్స్ అనేది తీసుకుంటాం. ఫ్రెండ్స్, ఏ విధంగా తీసుకుంటాం తెలుసు కదా, టెక్నికల్ అనాలిసిస్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మాత్రమే తీసుకుంటాం. అయితే మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, హిందీ పెట్రో, నౌకరీ ఇచ్చాం. ఫ్రెండ్స్, అయితే ఈ స్టాక్స్ మనం ఎక్కడ ఇచ్చామనేది మీరు ప్రీవియస్ వీడియో కూడా ఉంది మన 2 days బ్యాక్. ఆ వీడియో చూసుకున్న తర్వాత మీరు ఈ వీడియో కూడా కన్ఫర్మేషన్ కోసం చూసుకోండి, ఎలాంటి ఇబ్బంది అనేది ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఇక మీకు చెప్పేది ఏంటంటే మేము ఒక ట్రైనింగ్ క్లాస్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మా టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాము, అది ఓపెన్ చేసుకొని మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఆ గ్రూప్ మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ కాకుండా ఎలాంటి ఎర్రర్ మెసేజ్ వచ్చినా మీరు సర్చ్లోకి వెళ్ళి బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ అని చెప్పి ఎంటర్ చేస్తే అక్కడ మా ఛానల్ లోగో చూపిస్తుంది, అందులో కూడా మీకు ఎంటర్ అయితే మేము ట్రైనింగ్ డీటెయిల్స్ అనేవి మేము అందులో ఇస్తాము. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి నేను నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్న మాత్రమే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు అలాంటి వాళ్ళైతేనే మేము చెప్తాము, లేకపోతే మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అవసరం లేదనమాట. ఎందుకంటే మా స్టాక్ మార్కెట్ అనేది ఇంట్రెస్ట్గా లెర్న్ చేసుకుంటే తర్వాత మనీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. అంతేగాని మన టైంపాస్ కోసం వస్తే మాత్రం మార్కెట్లో మీరు ఖచ్చితంగా చాలా పెద్ద మనీ కూడా లాస్ అవుతారు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయితే మనం ఇచ్చిన జేఎస్డబ్ల్యూ స్టీల్ రెసిస్టెన్స్ వచ్చేసి 345 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 338 రూపీస్ ఇచ్చాము. అయితే ఈ 345 రూపీస్ అనేది మనం ఎక్కడ ఏ విధంగా ప్రైస్ చేసి ట్రేడింగ్ చేసామనేది క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను, చూడండి క్లియర్గా. ఫ్రెండ్స్, మార్కెట్ అనేది మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి ఒకసారి అప్ సైడ్ వెళ్ళింది. ఫ్రెండ్స్, అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మా సినారియో ఏంటంటే రీటెస్ట్ అనేది మనకి ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే చేయాలి, కానీ ఇక్కడ రీటెస్ట్ చేయలేదు. ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది, కానీ ఇది మనకి కన్ఫర్మేషన్ ప్యాటర్న్ కాదు. మళ్ళీ ఏమైంది, మార్కెట్ రీటెస్ట్ చేస్తానికి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది, కానీ రీటెస్ట్ చేయకుండా ఏమైంది ఫ్రెండ్స్, బ్రేక్ అయింది, కిందికి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఫ్రెండ్స్, చూసారు, రీటెస్ట్ చేసి ఇక్కడ మనకి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. షూటింగ్ స్టార్ తర్వాత ఒక బేరిష్ మరబోజు క్యాండిల్ కూడా మనకి జూమ్ చేస్తాం, మీరు చూడండి. బేరిష్ మరబోజు క్యాండిల్ కూడా ఇక్కడ వచ్చింది, చూడండి. ఇక్కడ క్లియర్గా చెప్తా మీకు. ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ ఇది మనకు బ్రేక్ అయినట్టు ఇప్పుడు రీటెస్ట్కి వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఒక షూటింగ్ స్టార్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, ఒక రెడ్ మరబోజు. దీని కింద మనం సెల్ చేస్తాం. ఇక్కడ కూడా సెల్ చేసుకోవచ్చు, కానీ మనం ఏదో కన్ఫర్మేషన్ క్యాండిల్ కింద కదా ఇక్కడ సెల్ చేస్తాం. మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. మినిమం ఎంత, మన స్టాప్ లాస్ 3 రూపీసే ఉంది ఇక్కడ, ఓకేనా. 3 minutes క్యాండిల్లో మాత్రమే మనం ట్రేడ్ చేస్తున్నాం. ఇందులో బాగా అబ్జర్వేషన్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. 3 minutes క్యాండిల్లో చూడండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న మీరు సెల్ ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తే ఇక్కడ నుంచి మీకు మినిమం ఒక 8 రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్. సింపుల్గా ప్రాఫిట్ ఇచ్చింది, చూసారా. సింపుల్గా మీరు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు, ఇక్కడ నుంచి మీరు ఇక్కడనే ఎగ్జిట్ అవుతాం మనం. అసలు వాస్తవానికి ఇక్కడ నుంచి మనకి ఎప్పుడైతే ఇక్కడ ప్రాఫిట్ వస్తుందో మనం ఎగ్జిట్ అవుతాం. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇచ్చిన స్టాప్ లాస్ని మళ్ళీ ఇక్కడికి ట్రయల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడికి ట్రయల్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ ఇక్కడ ట్రయల్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్జిట్ అయితే అయిపోయింది, ఇక్కడ మన ప్రాఫిట్ అనేది తీసుకుంటాం, ఓకేనా. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్. ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ ఏమైంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మార్కెట్ ఏమైంది, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఒకటి అన్డిసెన్స్ క్యాండిల్ స్పిన్నింగ్ లాంగ్ లెగ్ డోజీ వచ్చింది. లాంగ్ లెగ్ డోజీ వచ్చిన తర్వాత ఒకసారి చూసారా, మార్కెట్ ఎప్పుడైతే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళో ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ వచ్చింది, తర్వాత రెడ్ మర్రబోజు క్యాండిల్ వచ్చింది. దీని కింద సెల్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ అనేది బుక్ చేస్తాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ చేయాల్సి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ అనేది బుక్ చేయాల్సిందే, ఎందుకంటే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కిందనే ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేస్తాం మనం. తర్వాత మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, ఒకసారి అప్ వెళ్ళింది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ చుట్టే తిరిగింది, చూసారా మీరు, రెసిస్టెన్స్ చుట్టూ తిరిగింది, కానీ కన్సల్టేషన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏదైతే మళ్ళీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఇలా తీసుకోవాలి అమ్మటే. మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఇలా తీసుకోవచ్చు, ఓకేనా. చూసారా, ఇలా ఒక ప్యాటర్న్, ఇది కూడా ఒక ప్యాటర్నే. ఇలా తీసుకున్న తర్వాత ఏమైందంటే
మంచి క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది. ఎప్పుడైతే మంచి గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది, ఇక్కడ వాల్యూమ్ కూడా మంచిగా ఉంది చూసారా, ఆ క్యాండిల్కు మంచి వాల్యూమ్ కూడా ఉంది ఇక్కడ. ఎప్పుడైతే దీనిపైన బై చేసుకుంటామో ఇక్కడ కూడా మనం ప్రాఫిట్ అనేది బుక్ చేయొచ్చు. ఎప్పుడు ప్యాటర్న్ తెలిసినప్పుడు బ్రేక్అవుట్లో ఇది చేస్తాం. ఇది మీకు చెప్పలేదు, కాకపోతే ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్తానికి తీసుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి బీపీసీఎల్ ఏమైంది ఫ్రెండ్స్, ఇది ఒక్కసారి జూమ్ చేస్తా ఎందుకంటే మీకు క్లియర్గా ఉండటానికి. చూడండి బీపీసీఎల్ ఏమైంది ఫ్రెండ్స్, చూడండి పైన రెసిస్టెన్స్ ఉన్నాయి, పైన 2 రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి ఒక్కసారి మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సపోర్ట్ దగ్గరకు వచ్చి ఏమైంది, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడి నుంచి కిందికి పడిందో మళ్ళీ ఒకసారి ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఒకసారి బ్రేక్ అయింది. మళ్ళీ ఏం చేయాలి, మనకి రీటెస్ట్ అనేది చేయాలి. రీటెస్ట్ చేయకుండా మళ్ళీ బ్రేక్ అయింది. ఇది మనకు డౌన్ సైడ్ బ్రేక్అవుట్, అంటే సపోర్ట్ బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చి ఏమైంది, ఇక్కడ మనకి ఇక్కడ ఒక మళ్ళీ రీటెస్ట్ చేసి ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ వచ్చింది. దీని కిందనైనా మనం సెల్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఏమైంది తెలుసా, మళ్ళీ ఇక్కడ ఒక బేరిష్ ఎంగుల్ఫింగ్ కూడా వచ్చింది. దీని కింద కూడా మనం సెల్ చేయొచ్చు బేరిష్ ఎంగుల్ఫింగ్. ఇక్కడ సెల్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన తర్వాత మన సపోర్ట్ లెవెల్ అనేది ఇంకా మీకు అసలు టచ్ కూడా చేయలేదు. చూడండి ఇక్కడ దాకా మీకు ప్రాఫిట్ ఇచ్చింది. కాకపోతే మనం ఇక్కడ ఎగ్జిట్ అయినా కానీ సరిపోద్ది. ఇక్కడ కూడా ఎగ్జిట్ అవుతాం మనం. ఈ 2 రెడ్ క్యాండిల్ కింద కూడా మనం ఎగ్జిట్ అవుతాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా మనకి ప్రాఫిట్ అనేది మన ప్రైస్ యాక్షన్ అనేది ఎక్సలెంట్ పని చేస్తుంది ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ అంటే ప్రైస్ యాక్షన్ అంతే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకు హిందుస్థాన్ పెట్రోలియం ప్రైస్. చూడండి పర్ఫెక్ట్ చూసారు ఫ్రెండ్స్, ఒకసారి జాగ్రత్త చూడండి. నేను జూమ్ ఇది మనకి చూడండి పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ 223 టచ్ చేసుకొని కిందకు వచ్చింది. చూసారా, జూమ్ చేస్తున్నారు చూడండి క్లియర్గా. చూడండి ఫ్రెండ్స్ ఏమైంది, మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర కింద ఓపెన్ అయ్యి 17 రోజు కింద ఓపెన్ అయ్యి మార్కెట్ చూడండి ఒక్కసారి అప్ సైడ్కి వెళ్ళింది. ఇక్కడ మనకు ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. షూటింగ్ స్టార్ వచ్చింది, ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఈ షూటింగ్ స్టార్ కిందనే మనం సెల్ చేస్తాం. పైన స్టాప్ లాస్ ఉంటుంది. ఎంత మనకి 220, అంటే ఇక్కడ ఒక లాంగ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి మనకు ఒక 5 రూపీస్ స్టాప్ లాస్ ఉంది ఇక్కడ. అంతేనా, ఇక్కడ ఇస్తే మనకి ఎంత, ఒక 5 రూపీసే. ఇక్కడ వస్తే 7 రూపీస్, పర్లేదు తీసుకోవచ్చు. ఇక్కడ సెల్ చేస్తే మీరు మినిమం 16, అంటే 20 నుంచి 16, ఒక 5 రూపీస్ 10 రూపీస్ మీకు 1:3 అనేది మనకు ఖచ్చితంగా ఇక్కడ వచ్చిందనమాట. చూసారా, ఇలా పర్ఫెక్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే మార్కెట్ ఎందుకు టచ్ చేసుకొని కిందికి రావాలా, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ అంతే. ఇప్పుడు టెక్నికల్ ప్రైస్ క్యాండిల్ స్టిక్ ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే మీకు ఈజీగా మనీ అనేది వస్తుంది. ప్రతిరోజు బోరింగ్ బిజినెస్ అనిపించవచ్చు, మీకు బోరింగ్ అనిపించచ్చు, కానీ ఒకటే స్ట్రాటజీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నౌకరీ ఫ్రెండ్స్. నౌకరీ చూడండి, మీకు ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. నౌకరీ ఏమైంది, మనకి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది టచ్ చేసుకుంది. ఫస్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది చూడండి పర్ఫెక్ట్ ఏమైంది ఫ్రెండ్స్, కరెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర నుంచే అప్ సైడ్ కిందికి వచ్చింది, రీటెస్ట్ చేసింది. చూసారా, రీటెస్ట్ చేసుకుని ఏమైంది, ఇక్కడ మనకి బేరిష్ ఎంగుల్ఫింగ్ ఫామ్ వచ్చింది. బేరిష్ ఎంగుల్ఫింగ్ ఫామ్ అయింది. మనం ఇక్కడ స్టాప్ లాస్ ఉంచుతాం, దీని కింద సెల్ చేస్తాం. ఎప్పుడైతే మనకి పెద్ద క్యాండిల్ వస్తుందో మనం ఎగ్జిట్ అవుతాం. ఒక్కసారి ప్రాఫిట్ వచ్చిందంటే మనం ఎగ్జిట్ కావాలి ఫ్రెండ్స్. ఒకటే మన ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఒక్కసారి మనకి ప్రాఫిట్ వచ్చిందా ఎగ్జిట్ అంతే. ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతాం మనం. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ఏమైంది, మీరు ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ ఎప్పుడైతే ఇలాగ వచ్చిందో మీరు ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ చేంజ్ చేస్తారు. ఇక్కడ మీకు స్టాప్ లాస్ ఇట్టైనా పర్లేదు మనకి. మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ వెళ్ళి కూడా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ చేసుకొని దీన్ని బ్రేక్ అయింది, దీనిపైన బై చేసుకోవచ్చు. కాకపోతే అంటే ఇక్కడ ఒకసారి మళ్ళీ రీటెస్ట్ జరిగింది, ఇక్కడ బుల్లిష్ ఎంగుల్ఫింగ్ వచ్చింది, మార్కెట్ అనేది క్లోజ్ అయింది. మన ఇంట్రాడే మార్కెట్ క్లోజ్ కూడా మనం క్లోజ్ అనేది చేస్తాం. ఇక మనం ఎలాంటి ట్రేడ్ అనేది చేయం. ఓకేనా ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తాం. ఫ్రెండ్స్ నేను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ ఫ్రెండ్స్ చూడండి, ఒక చిన్న పొరపాట్లు ఏమన్నా వర్డ్స్ మేము మాట్లాడేటప్పుడు ఏంటంటే రికార్డింగ్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, లేకపోతే మనం మాట్లాడే ఫ్లోటింగ్లో ఏదైనా ఉంటే మాత్రం కొద్దిగా మీరు చూసుకోండి, ఎందుకంటే మేము అలాంటి రాకుండా చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం 100 మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ మొదటి మెట్టు ఎక్కాలి. మొదటి మెట్టు ఎక్కిన తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వెళ్తాం. కానీ మొదటి మెట్టు డైరెక్ట్ 100 మెట్టుకు పోవాలంటే పోలేం కదా. ఏదైనా అంతే అనమాట. ఏమైనా చిన్న ఒడిదుడుకులు మా ఛానల్లో ఉన్నా కానీ మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ పెట్టండి. మీకు పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అనేది మేము ఇస్తాము. ఓకేనా, మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది మన తెలుగు ట్రేడర్స్కి ఇవ్వాలనేది మా యొక్క లక్ష్యం. మీకు ఖచ్చితంగా ఇస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయడం కోసం మాత్రం మర్చిపోకండి.